మరి నా మిత్రుడు ఊరా శ్రీనివాస్ ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించి దీన్ని నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నరసింహారావు గారు కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి నిర్మాత ఆయన. ఆయన కుమారుడే యశ్వంత్ హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక హీరో సాయి తేజ్. ఈ యువకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కొత్త కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులందరూ సినిమా రంగానికి పరిచయం చేయాలని రామ్ సత్యనారాయణ గారు మా వెనుక ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి కథనంతో ముందుకు సాగడం జరుగుతుంది. సాయి వెంకట్ చేసినటువంటి స్క్రీన్ ప్లే కానీ, మన ఊరా శ్రీనివాస్ దాంట్లో ఉన్నటువంటి సీన్స్ అద్భుతంగా మాకు వివరించడం జరిగింది. ఆశాంతం ఈ కథ చాలా అద్భుతంగా మరి రూపొందడమే కాకుండా ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పాటల సందర్భాలను చూసినప్పుడు నేను ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు మేము దీని గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు ఇందులో రూపొందించడానికి మాకు అవకాశం కల్పించారు. అందుకు నేను నిర్మాత, దర్శకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం కథ రాశాను, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను ఈ స్టోరీ. థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ చిత్ర విషయానికి వస్తే కారుణ్య శ్రేయాన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నరసింహారావు గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఊరా శ్రీనివాస్. ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలామందితో కథ చెప్తున్నాడు. నాగిరి కూడా నేను కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను. అయితే మా కండిషన్లు, మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత, కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయడానికి అతనికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసింహారావు గారు సినిమా నిర్మాతగా ఉన్నారు. మా శ్రీనివాసు దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమాని ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఊరా శ్రీనివాస్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే భవిష్యత్తులో అతను మరో తేజ అవ్వచ్చు, మరో వివి వినాయక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైము అందరూ కూడా కొత్తే, కానీ ఆ కొత్త దానికి వెనకాల ఒక సీనియర్గా నాలాంటి ఉంటే కనుక సినిమా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తవుద్ది. అలాగే చక్కగా సినిమా కూడా విడుదలకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇక నిర్మాత నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఎక్కువ బాధ్యత ఉంది. ఒక మంచి సినిమా తీయడానికి ఆయన పూర్తిగా స్వేచ్ఛని మా శ్రీనివాస్కి ఇస్తే చక్కగా అతను సినిమా మాత్రం తీస్తాడు. తీసి సినిమాని రిలీజ్ చేసే బాధ్యత ఇందాక మా కళారత్న బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను పూర్తిగా బాధ్యత తీసుకుని అతనికి హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాం. కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ రిలీజ్లో ఉన్నాడు. ఈరోజు ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నా. ఈ చిత్రంలో మా అబ్బాయే ఇంట్రెస్ట్ పెట్టి హీరోగా వెళ్తుండు. ఇంకో హీరో కూడా నా కొడుకు లాంటి వాడే. ఇద్దరు హీరోల పిక్చరు. వాళ్ళిద్దరికీ వాళ్ళు మంచిగా ముందు అడుగు వేసి విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో సినిమా పెద్దలు బిక్కి కృష్ణ గారు, ఊరా శ్రీనివాస్ గారు, రామ్ సత్యనారాయణ గారు, నా కూతురు సుష్మా ప్రియదర్శిని, వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను సినిమాకు నిర్మాతగా వహిస్తున్నాను. నాతో పాటు ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉండరు, అతను కూడా కలిసి సాయి తేజ అంటే అతను ఉన్నారు. దీనికి కావాలం యూత్కు ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా యూత్కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి ఇలాంటి హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు, విజయాలు సాధిస్తారు. ఏదో పాత హీరోలు వచ్చిర్రు పోయిర్రు, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే. ఇప్పుడు వచ్చే తరానికి, ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము మీలాంటి కెమెరామ్యాన్స్ వీళ్ళందరి ఆశీస్సులతో, వీళ్ళందరి ప్రోజ్బలంతో వీళ్ళందరూ ముందడుగేస్తారని, విజయం సాధిస్తారని నా యొక్క ఆశ. అందుకే నేను ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన. అందులో మా అబ్బాయికి కూడా కొంచెం, మా అబ్బాయి లాంటి వారు ఇద్దరు హీరోలు, వాళ్ళకు ముందు జరపాలా, ముందేయాలా, వీళ్ళు ఏదో సినిమా రంగంలో ఒక హీరోగా, కొత్త హీరోలుగా స్థానం చేయాలని నేను ఆశిస్తున్నాను. కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, నరసింహారావు, సాయి తేజ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు, యశ్వంత్
అండ్ సాయి తేజ ఇద్దరు హీరోలు. హీరోయిన్ ఆరుషి అండ్ నిఖిల ఇద్దరు హీరోయిన్స్. ఈ చిత్ర కథ వచ్చేసి సుష్మా ప్రియదర్శన్ గారు నాకు మంచి కథను ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం మీరు. సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి. నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి. థ్యాంక్ యూ వెంకట్. దీనికి పాటలు వచ్చేసి మా గురువు గారు కళారత్న బిక్కి కృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి. మా గురువు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మొన్ననే అది ఒకటి ఐటమ్ సాంగ్ ట్యూన్ విన్నాను, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు. సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.